ఫ్రెండ్స్ ఇవాళ చేసే రెసిపీ డాబా స్టైల్ బేసిక్ పాలక్ కర్రీ అండి. ఇలా పదార్థాలన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. పోపు దినుసులు ఒక 5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి సన్నగా తరిగి వేసుకోవాలండి. ఒక 5 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కప్పు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగాక ఒక కప్పు టమాటాలండి. మనం ఉల్లిపాయలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పు టమాటాలు కూడా తీసుకోవాలి. ఇలా బాగా వేయించుకున్నాక పసుపు, రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం వేసుకున్నాక రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. బాగా మగ్గాక ఒక కట్ట పాలకూర తరుగు, ఒక కట్ట చుక్కకూర తరుగండి కడిగాక సన్నగా తరిగి వేసుకోవాలి. ఇలా వేసుకొని మీడియం మంట మీద బాగా ఇలా ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో కాదు, మీడియం మంట మీద. ఇప్పుడు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు వేరే స్టవ్ మీద పుట్నాల పప్పు 2 టేబుల్ స్పూన్లు వేయించుకోవాలి. ఒక ఇలాచి వేసుకొని పొడి చేసి ఆ పొడి కూడా వేసుకోవాలండి. కర్రీ రెడీ అయిపోయింది. ఇలా చేసుకోండి. రోటీలోకి పుల్కాలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.